సిటీ న్యూస్కు స్వాగతం. యూనియన్ బ్యాంక్ మొదటి అంతస్తులో పట్టాభి డిజిటల్ లైబ్రరీని బ్యాంక్ జనరల్ మేనేజర్ కేవీఎన్ భాస్కర్రావు ప్రారంభించారు. యూనియన్ బ్యాంక్ మొదటి అంతస్తులో పట్టాభి డిజిటల్ లైబ్రరీని బ్యాంక్ జనరల్ మేనేజర్ కేవీఎన్ భాస్కర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాభి మెమోరియల్ డిజిటల్ లైబ్రరీలో కంప్యూటర్లు, నెట్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. యూనియన్ బ్యాంక్ బ్రాంచ్కి ఆంధ్రా బ్యాంక్ ఫౌండర్ పట్టాభి బ్రాంచ్గా నామకరణం చేయాలని ఈ సందర్భంగా ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ చేసిన విజ్ఞప్తికి యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ కేవీఎన్ భాస్కర్రావు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ కె వెంకట్రావు, డిప్యూటీ రీజనల్ హెడ్లు రామలింగారెడ్డి, తాతాజీ, బ్రాంచ్ మేనేజర్ ఝాన్సీరాణి, బ్యాంక్ రీజనల్ సెక్రటరీ వై దుర్గారావు, పట్టాభి ఫౌండేషన్ అధ్యక్షుడు సారంగపాణి, ఎన్ హరిప్రసాద్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు కొల్లు సాయిమోహన్, తమ్ము విశ్వేశ్వరరావు, డివి సుబ్రహ్మణ్యం, ఎండి మునీర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సివిఎన్ భాస్కర్రావు, జనరల్ మేనేజర్ని విజయవాడ జోన్కి. ఈరోజు ఇక్కడ మనం మచిలీపట్నం రీజన్లో మన ఆంధ్రా బ్యాంకు, ఎర్లియర్ ఆంధ్రా బ్యాంకు ఫౌండర్స్ బ్రాంచ్, మన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు స్థాపించిన బ్రాంచ్ ఇది. ఆ బ్రాంచ్లో ఇవాళ మనం అందరం కలిసి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ వచ్చారు, మా మచిలీపట్నం రీజన్ నుంచి బ్రాంచ్ మేనేజర్స్ అందరూ వచ్చారు. కారణం ఏంటంటే ఇవాళ మేము ఇక్కడ మా సోషల్ ఫౌండేషన్ ట్రస్ట్ నుంచి డిజిటల్ లైబ్రరీ ఇవాళ ప్రారంభించామండి. ఈ కాన్సెప్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేసింది. ఎక్కడైతే ఈ ఫెసిలిటీస్ ఉన్నాయో మనం పెట్టగలమో పబ్లిక్ ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు అంతా మనం ప్రింటెడ్ ఎరా నుంచి డిజిటల్ ఎరాకి ఫాస్ట్గా మనం ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎక్కడ ఏ మెటీరియల్ ఉన్నా అక్రాస్ ది గ్లోబ్ మనం త్రూ డిజిటల్ ద్వారా మనం యాక్సెస్ చేసి బెటర్ కాంపిటెన్సీ లెవెల్, బెటర్ కాంపిటేటివ్నెస్, నాలెడ్జ్ కానీ కంపాటబిలిటీ కానీ అన్నీ బాగా ఎక్వైర్ చేసుకోవచ్చు. ఆ సందర్భంగా మా ఎండి అండ్ సిఓ మేడం మణిమేఘలయ్య మేడం ఈ ఫెసిలిటీని మన ఖాతాదారులకి, మన సొసైటీకి యాజ్ ఏ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా దీన్ని ఎక్స్టెండ్ చేశారు. లాస్ట్ ఇయర్ నుంచి మేము పెట్టాము. ఇక్కడ పెట్టాలి కానీ మేము ఈ డిజిటల్ లైబ్రరీ ఇక్కడ లాస్ట్ ఇయర్ మేము ప్రారంభించలేకపోయాము. మన నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు లాస్ట్ 2 months బ్యాక్ ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ఇక్కడ మన గోల్డ్ క్లస్టర్ దగ్గర మనం నిర్వహించినప్పుడు మా నితేష్ రంజన్ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు వచ్చారు. అప్పుడు ఆయనకి మేము చెప్పాము, ఇక్కడ మనకి ప్లేస్ ఉంది సార్, ఇది మన ఓన్ ప్రిమిసెస్ పట్టాభి సీతారామయ్య గారిది, మనం ఇక్కడ డిజిటల్ లైబ్రరీ పెడితే బాగుంటుందని చెప్పగానే ఆయన ఇమీడియట్గా అంగీకరించి ఆయన సెంట్రల్ ఆఫీస్ ముంబై వెళ్ళిన వెంటనే కూడా అక్కడ కన్సర్న్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేసి ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి దీన్ని ఎంత ఫాస్ట్గా మేము ప్రారంభించడానికి చాలా ఆయన సపోర్ట్ ఇచ్చారు. అట్లాగే మా రీజనల్ హెడ్ వెంకట్రావు గారు కూడా దీన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ఇమ్మీడియట్గా దీన్ని ప్రారంభించారు. అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి. ముఖ్యంగా మా సీనియర్స్ ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళు ప్రతి కార్యక్రమానికి ఎప్పుడు పిలిచినా వాళ్ళు వచ్చి ఇంకా బ్యాంకు వాళ్ళది, మనం బ్యాంకుతో మమేకమై ఉండాలి, బ్యాంకుకి మనం సపోర్ట్ చేయాలి అని ఆ జీలు చాలా ఉంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ అందరికీ కూడా ఆయన నివాసం ఏర్పాటు చేసుకున్న మచిలీపట్నంలో ఆంధ్రా బ్యాంకు ఏదైతే స్థాపించారో ఆయన ఆ ఆంధ్రా బ్యాంకు ఫౌండర్స్ బ్రాంచ్ నందు ఇవాళ ఈ బ్రాంచ్లోనే ఆయన స్థాపించారు. ఈ బ్రాంచ్ ఒకటే కాకుండా ఆంధ్రా బ్యాంకే కాకుండా ఆయన భారతలక్ష్మి బ్యాంకు, కృష్ణా కోఆపరేటివ్ బ్యాంకు, ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంకు, అలా చాలా సంస్థలు స్థాపించారు. ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ ఇలాంటివన్నీ స్థాపించారు. ఆయన స్థాపించిన ఈ సంస్థలు వృద్ధి చెంది ఇప్పుడు యూనియన్ బ్యాంకులో విలీనం అవడం వల్ల ఇంకా యూనియన్ బ్యాంకుకి ఇంకా బలం వచ్చి యూనియన్ బ్యాంకు కూడా మంచి ప్రోత్సాహకంగా వాళ్ళ యొక్క టార్గెట్లు, లక్ష్యాలు ఛేదిస్తూ ముందుకెళ్తుంది. అలాగే ఆయన ఏదైతే స్థాపించారో అలాంటి సంస్థల్లో పనిచేస్తూ మనం ఆ యొక్క సంస్థల్ని ఇంప్రూవ్ చేసినట్టే పట్టాభి సీతారామయ్య గారి పేరుని కూడా చాలా సంస్థలు బందర్లో ఉన్నాయి. అలాగే పట్టాభి ఫౌండేషన్ ఒకటి, పట్టాభి రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి, అలాగే పట్టాభి బ్లడ్ బ్యాంక్ ఒకటి, అలాగే పట్టాభి సీతారామయ్య గారి పేరున పట్టాభి రోడ్ బ్రాంచ్ ఒకటి ఉంది. అలాగే మా మచిలీపట్నం ఈ ఫౌండర్స్ బ్రాంచి ఉంది. కాబట్టి నా సలహా ఏంటంటే ఈ ఫౌండర్ పట్టాభి సీతారామయ్య బ్రాంచ్ కింద
ఏమన్నా అవకాశం వస్తే జీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ పట్టాభి సీతారామయ్య ఫౌండర్ పట్టాభి సీతారామయ్య బ్రాంచ్ కింద మార్చాలని కోరుకుంటున్నాను. ఈ రోజున ఈ యొక్క డిజిటల్ బ్యాంకింగ్ ఈ బందర్లో మచిలీపట్నం డిజిటల్ లైబ్రరీని బందర్లో స్థాపించడం అనేది ఈ వెంకటరావు గారు రాగానే వచ్చిన మొదటి రోజునే చెప్పారు. ఆయన నేను ఇక్కడి నుంచి నేను వెళ్ళే లోపల అది ఏర్పాటు చేస్తానని చేసి తీరారు. ఆయన చెప్పింది చేసే విధంగా వెంకటరావు గారు ఆంధ్ర బ్యాంకు స్టాఫ్కి కానీ రిటైర్డ్ స్టాఫ్కి కానీ మా అందరికీ కానీ లేకపోతే అలాగే వీళ్ళ యొక్క పథకాలని ముందుకు తీసుకెళ్లే విషయంలో మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ బ్యాంక్ యొక్క వృద్ధికి పాటుపడినందుకు మన వెంకటరావు గారికి సివిఎన్ భాస్కర్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెడన బ్రహ్మపురంలో రామలింగ చౌడేశ్వరి భజన గుడి వద్ద జరిగిన శ్రీమద్ చౌడేశ్వరీదేవి జ్యోతిర్మహోత్సవాలు గురువారంతో ముగిశాయి. బ్రహ్మపురంలోని రామలింగ చౌడేశ్వరి భజన గుడి వద్ద 3 రోజుల పాటు జరిగిన శ్రీమద్ చౌడేశ్వరీదేవి జ్యోతిర్మహోత్సవాలు గురువారం రాత్రితో ముగిశాయి. పెడన పట్టణంలోని బ్రహ్మపురంలో శ్రీ రామలింగ చౌడేశ్వరీదేవి భజన గుడి వద్ద ఈ నెల 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరిగిన శ్రీమద్ చౌడేశ్వరీదేవి జ్యోతిర్మహోత్సవాలు గురువారం రాత్రి కత్తుల ఊరేగింపుతో విచిత్ర వేషధారణలతో ముగిశాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలు పోలీస్ బందోబస్తు మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిశాయి. మొదటి రోజు అలుగు సేవతో మొదలైన ఈ ఉత్సవాలు 2 రోజులు మహాన్నదాన కార్యక్రమం మరియు చివరి రోజు శ్రీమద్ చౌడేశ్వరీదేవిని వేద పండితులచే పూజ చేసే దంపతులు ఊటుకూరి ఏకనాథ్, సుధీర్ కుమార్ మరియు హేమ, కనకదుర్గ, నాగరాణి చౌడేశ్వరీదేవి రూపంలో ఉన్న అమ్మవారి వద్ద పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పూలతో హంసవాహనాన్ని సిద్ధం చేసి అమ్మవారిని పట్టణ పురవీధులలో ఊరేగించారు. ఈ నగర ఉత్సవంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల వేషధారణలు, సంగీత విభావరి, బాణాసంచాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ అత్యంత ఘనంగా ఈ ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి ప్రాముఖ్యత వహించిన పోలీస్ సిబ్బంది వారికి, పెడన పురపాలక సంఘ సిబ్బందికి, విద్యుత్ సిబ్బందికి మరియు తదితరులకు ఈ ఉత్సవ కమిటీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని మండల కేంద్రాలలో పోషణ్ భీ పడాయి భీ పై శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎన్ రాణి తెలిపారు. అన్ని మండల కేంద్రాలలో పోషణ్ భీ పడాయి భీ కార్యక్రమంపై శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎన్ రాణి తెలిపారు. మోపిదేవిలో గల జిల్లా పరిషత్ హైస్కూల్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ రత్నమాల ఆధ్వర్యంలో మొదలైన పోషణ్ భీ పడాయి భీ శిక్షణా తరగతులకు రాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుట్టిన దగ్గర నుంచి 6 సంవత్సరాల వరకు ప్రీ స్కూల్ పిల్లలకు 5 రకాల అభివృద్ధులు అవసరమన్నారు. మానసిక, శారీరక, సాంఘిక తదితర అభివృద్ధులు పెంచడానికి అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. మోపిదేవి, అవనగడ్డ మండలాలకు చెందిన 45 మంది అంగన్వాడీ కార్యకర్తలు శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఐసీడీఎస్ సిడిపిఓ శేషుకుమారి, సూపర్వైజర్ రత్నమాల తెలిపారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణాలో చేస్తున్నాను. ఇక్కడ మన జిల్లాలో ప్రతి ప్రాజెక్టులోనూ ఒక మండలంలోనూ ఈ పోషణ్ బి పడాయి బి అనే కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఇది 3 రోజులు ఉంటుంది. 13, 14, 15 తేదీల్లో ఈ కార్యక్రమం అంగన్వాడీ వర్కర్లకి ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి పుట్టినప్పటి నుంచి 6 ఏళ్ల వరకు మన అంగన్వాడీ సెంటర్లో ప్రీ స్కూల్ పిల్లలు అనేవాళ్ళు ఉంటారు. వీరి యొక్క 5 రకాల అభివృద్ధులు అనేది ఉంటుంది. ఈ అభివృద్ధులు అనేది మనకి ఏ విధంగా ఈ ట్రైనింగ్లో ఏ విధంగా ఉంటుందనే దానికి ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. వాళ్ళ యొక్క మానసిక అభివృద్ధి, అన్ని రకాలుగా శారీరక అభివృద్ధి, తర్వాత సాంఘిక అభివృద్ధి అనేవి 5 రకాల అభివృద్ధులు మనం ఒక వెలికి తీసి వాళ్ళని మంచి అంటే వాళ్ళ ఐక్యూ అది పెంచడానికి, వాళ్ళ యొక్క ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఆ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ యొక్క ఉద్దేశంగా అంగన్వాడీ వర్కర్కి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళెళ్ళి అంగన్వాడీ సెంటర్లో ఉండే పిల్లలందరికీ. వల్లభనేని వంశీ అరెస్టు విషయంలో కక్ష సాధింపు చర్యలేవీ లేవని బంటుమిల్లి టీడీపీ అధ్యక్షులు కోనపరెడ్డి వీరబాబు అన్నారు. వల్లభనేని వంశీ అరెస్టులో కక్ష సాధింపు లేదని బంటుమిల్లి టీడీపీ అధ్యక్షులు కోనపరెడ్డి వీరబాబు అన్నారు. వంశీ అరెస్టుపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని, కానీ తప్పులు చేసిన వాళ్లకు శిక్ష తప్పదని ఆయన పేర్కొన్నారు.
బంటుమిల్లి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గన్నవరంలో వంశీ చేసిన ఆగడాలు రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని, దళితుడైన టీడీపీ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ను కిడ్నాప్ చేసిన ఘటనపై ఆ వ్యక్తి తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై వంశీని పోలీసులు విచారిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బంటుమిల్లి మండల డీసీ చైర్మన్ బొర్రా కాశీ, ఇల్లూరి లీలాకృష్ణ, ఎండీ నజీర్, ఆకునూరి రత్నకుమార్, సన్నాల ప్రసాద్, భూపతి రమేష్, యేసుపోగు జక్రయ్య తదితరులు పాల్గొన్నారు. అధికారం ఉన్నప్పుడు ఒక ఆంబోతులాగా, ఒక దున్నపోతులాగా నీ ఇష్టానుసారంగా మరి గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనే కార్యకర్తను లేకుండా చేస్తానని చెప్పిన వంశీ మీద మరి ఇప్పుడు కేసు పెట్టడం, అది తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీకి అసలు ఈ అరెస్ట్లో సంబంధమే లేదు. ఒక ఎస్సీ దళిత నాయకుడు వాళ్ళ అమ్మగారు వెళ్ళి నా కొడుకుని కిడ్నాప్ చేశారు, కొట్టారు అని చెప్పి ఒక తల్లి కొడుకుని కిడ్నాప్ చేస్తే తల్లి రిపోర్ట్ ఇవ్వకూడదండి. ఆ తల్లి ఇచ్చిన రిపోర్ట్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టారు. దానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏముంది? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తగలబెట్టి తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టిన నీచుడు నువ్వు వంశీ. అంటే ఎవడన్నా మా ఆఫీసు మీద తగలబెట్టుకుని మా మీదే కేసులు పెట్టాడు. మమ్మల్ని సుమారుగా 15 రోజులు జైలు చేయించినాడు. గన్నవరం నియోజకవర్గంలో మహిళలతో సహా జైలుకు పంపినటువంటి దుర్మార్గుడు ఎవడైనా ఉన్నాడంటే ఈ వల్లభనేని వంశీనే. ఈ వంశీ ఎంత నీచుడంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దినటువంటి వాడు. అసలు వంశీ అన్నవాడు ఎవరికి తెలుసు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిన్ను ఎమ్మెల్యేగా చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని విమర్శించే స్థాయికి వచ్చావు. ఈరోజు ఆ పాపం పండింది వల్లభనేని వంశీకి. ఒక దళితుడిని, యువకుడిని, కంప్యూటర్ ఆపరేటర్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబెట్టినప్పుడు అతను చూసి అతను వెళ్ళి కేసు పెట్టినందుకు ఆ కేసు విత్డ్రా చేయించుకోమని అతన్ని కిడ్నాప్ చేయించి అతన్ని కొట్టి నీ కుటుంబ సభ్యుల్ని నిన్ను చంపుతామని బెదిరించి కులంతో దుర్భాషలాడి అనేక రకంగా హింసిస్తే వాళ్ళ తల్లిదండ్రులు, హర్షవర్ధన్ తల్లిదండ్రులు వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. దానివల్ల చట్టం అంటే ఈరోజు బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ అన్ని కులాలను కాపాడటానికి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ ఇలా అన్ని కులాలని కాపాడాలని అన్ని కులాలకి కూడా బీసీలకి ఒక చట్టం తీసుకొచ్చింది. ఎస్సీ ఎస్టీలకి ఆల్రెడీ ఓ చట్టం ఉంది. ఆ చట్టాన్ని దాంట్లో ఎవడో కూడా ఇందులో అసలు జోక్యం చేసుకోవాలి మా నాయకులు అనేది. ఎందుకంటే ఆవిడ దేశ చరిత్రలో కూడా పార్టీ ఆఫీస్ మీద ఎక్కడన్నా దాడి జరిగిందో? వ్యక్తిగతంగా అనేకమైన అభిప్రాయాలు ఉంటాయి. పార్టీలకి ఒకటి అభిప్రాయం ఒకరిదో వేరే ఇంకోటిదో వేరే ఉంటుందో, కానీ ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చకపోవచ్చు. కానీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి అక్కడ ఉన్న వస్తువుల మీద కానీ అనేకమైన ధ్వంసం చేసి కార్లు తాళు పెట్టారు. కారు ఏం చేసిందండి? 50 లక్షల రూపాయలు కారు తాళు పెడితే నీకేమైనా కలిసి వచ్చిందా? అటువంటి పనులన్నీ కూడా చేసి అది ఒక రిపోర్ట్ పరంగా వాళ్ళ 86 మంది మీద కేసు పెడితే అందులో 74 మందో 76 ముద్దాయి ఆయన వంశీ గారు. అతను కేసు విత్డ్రా చేసుకో, లేకపోతే నిన్ను అనేకమైన రకాలుగా ఇబ్బంది పెడతాం అని మేజిస్ట్రేట్ ముందు ఇప్పించి అది మళ్ళీ పోలీసులు ఎంక్వైరీ చేస్తారు కదా, ఆ ఎంక్వైరీలో వంశీ గారు చేశారు ఈ పని అని తేలింది. దానికి ఎస్సీ ఎస్టీ కేసు, అతను ఎస్సీ ఎస్టీ అండి. అతను ఆ కేసు పెట్టి అతను తీసుకొచ్చేయడంలో అతను ఇబ్బంది ఏం లేదు కదా. చట్టం ఎవరినైనా సరే, నేనవని ఇంకోళ్ళవని చట్టం దృష్టిలో అందరం కూడా తప్పు చేసిన వాళ్ళు దోషులమే. ఆ పని చేశారు. కానీ ఇదేంటండి, వాళ్ళకి అధికారం ఇచ్చారు 5 సంవత్సరాలు. అధికారం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అఖండ విజయం చేకూర్చాలని తెలుగుదేశం పార్టీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అఖండ విజయం చేకూర్చాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు వి సుందర్రాం, బాలాజీ విద్యాలయం అధినేత కొమరగిరి చంద్రశేఖర్లు నగరంలో పలువురు పట్టభద్రుల ఓటర్లను కలుసుకుని ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి బలపరిచిన ఉమ్మడి కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు పట్టభద్రులంతా ప్రథమ ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజారిటీతో విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. మా వాళ్ళు వేరే, మా ఓటర్స్ వేరే ఉన్నారు.
దీంట్లో వీళ్ళు గెలిచినా నెక్స్ట్ జనరల్ ఎలక్షన్లో మాకే వస్తుంది పవర్ అని చెప్పడం జరిగింది. అంచేత దీనికి అతి ప్రాధాన్యత ఉంది. చదువుకున్నటువంటి ఓటర్స్ అంతా కూడా వాళ్ళకి వ్యతిరేకం. ముఖ్యంగా టీచర్ కమ్యూనిటీ, అది ప్రభుత్వ టీచర్ల ప్రైవేట్ టీచర్ల అనేది పక్కన పెడితే టీచర్ల కమ్యూనిటీ చాలా గౌరవప్రదమైనటువంటి వృత్తి. వారిని ఎంతో గౌరవించుకుంటాం. తల్లి తర్వాత గురువు అనేసి మనకి సూక్తులు కూడా ఉన్నాయి మనకి. మరి అటువంటి టీచర్ని గత ప్రభుత్వ హయాంలో చాలా అవమానకరంగా, చాలా హీనంగా, చివరికి బ్రాందీ షాపుల దగ్గర లైన్లో జనాల నుంచోబెడతానికంటే టీచర్ అంటే వ్యర్థం ఉంటుంది కదా అనే ఉద్దేశం మరి ఏంటో మరి నాకు తెలియదు. కానీ బ్రాందీ షాపుల దగ్గర లైన్లో నుంచోబెట్టారు. అదేవిధంగా స్కూళ్ళల్లో, కాలేజెస్లో మరి వాష్రూమ్స్ ఈ ఫోటోలు తీసి వాటిని అప్లోడ్ చేయమన్నారు టీచర్లు. అదే టీచర్లు చేయాల్సిన పని. మరి ఆ రకంగా టీచర్లు చాలా అవమానకరంగా చూశారు. మరి చట్టసభల్లో మరి అమరావతి రాజధాని వాళ్ళు మనం నిలబడిందంటే మరి ఆ రోజున గత టీడీపీ ప్రభుత్వంలో అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి మనందరికీ కూడా దగ్గరగా ఉంటూ మరి రాజధాని ఆ రోజు కోసం చట్టసభలో శాసనమండలిలో ఎక్కువ మంది సభ్యులు ఉండటం చేత శాసనమండలిలో ఆమోదం జరగడం చేత దాని మీద కోర్టులు జరిగిన తర్వాత కూడా శాసనమండలిలోనే ఆమోదం అయినందువల్ల మరి ఈరోజు అమరావతి రాజధాని మనం కాపాడుకోగలిగాం. కాబట్టి చట్టసభలు అనేవి చాలా కృషిగా మరి మన సమస్యలు పరిష్కరించే సభలు. అలాంటి సభల్లో విజ్ఞత గల నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మంత్రిగా చేసినప్పుడు ఎంసెట్ ఆఫ్లైన్ విధానంలో పరీక్షలు రాసేవాడు విద్యార్థులు, గుర్తుందో లేదు. అది ఆన్లైన్లో తెచ్చి విద్యార్థుల కష్ట సుఖాలను కూడా తెలుసుకుని ఆన్లైన్లో మరి రూపకల్పన చేసి విద్యార్థులు సులభతరంగా. అంతకుముందు మనం చూసినట్లయితే పోలీసు కళ్యాణ మండపంలో గ్రాడ్యుయేట్స్ సంబంధించిన సమావేశం జరిగినప్పుడు ఆ రోజున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. ప్రైవేట్ స్కూల్స్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు వారిని 3 కోరికలు అడగడం జరిగింది. వారు సభాముఖంగా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఒకటి, ప్రైవేట్ టీచర్స్కి ఒక వెల్ఫేర్ సొసైటీ ఒకటి పెట్టడం ఒకటి. రెండోది, వాళ్ళకి హెల్త్ కార్డు ఒకటి, మల్టిపుల్ హెల్త్ కార్డు ఒకటి అడగటం. మూడోది వచ్చేసరికి ఇప్పుడు 25 సెంట్స్లో ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు కాబట్టి ఇక మిగతా ప్రఖ్యాత గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు 51వ వర్ధంతి సందర్భంగా 16వ తేదీ సోమవారం మున్సిపల్ పార్కులో సంగీత విభావరి నిర్వహిస్తున్నారు. ప్రఖ్యాత గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 51వ వర్ధంతి సందర్భంగా 16వ తేదీ ఆదివారం మున్సిపల్ పార్కులో సంగీత విభావరి నిర్వహిస్తున్నారు. అమరజీవి ఘంటసాల వెంకటేశ్వరరావు 51వ వర్ధంతి సందర్భంగా 16వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మున్సిపల్ పార్కులో 26వ డివిజన్కు చెందిన ఘంటసాల అభిమాన సంఘం ఆధ్వర్యంలో సంగీత విభావరి కార్యక్రమం జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కొనకళ్ల బుల్లయ్య, మోటమరి బాబాప్రసాద్ పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ మౌలాలి, మురాళ ప్రసాద్, బాషా, వన్నంరెడ్డి ప్రసాద్, జిలానీ, నాగూర్, ఖాజా, బిలాల్ మరియు ఆర్గనైజర్ లీలా వేణు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11వ తారీఖు ఆయన వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఆయన 51వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన మచిలీపట్నంలోని 26వ డివిజన్ ఘంటసాల అభిమానులు అందరూ కలిసి మా 26వ డివిజన్లోని గాయని గాయకుల చేత ఒకసారి మళ్ళా ఘంటసాల గారిని స్మరించుకునే నేపథ్యంలో వారి యొక్క మధురమైన పాటలను మన మచిలీపట్నంలో 16వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు మున్సిపల్ పాల్గొనని ఆడిటోరియంలో మా 26వ డివిజన్ తరపు నుండి ఒక కచేరీని మా డివిజన్కి సంబంధించిన గాయని గాయకులతో ఘంటసాల గారి యొక్క మధుర స్వరాలని, మధుర గీతాల్ని తో ఆ పార్క్ వచ్చిన సందర్శకులందరినీ ఆహ్లాదపరిచేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్గా మన వేణుగారు, లీలా వేణుగారు ఆర్గనైజర్గా వ్యవహరిస్తారు.
మచిలీపట్నంలో ప్రతి ఒక్కళ్ళు అందరూ వచ్చి ఆ రోజు ఆదివారం 16వ తారీఖు సాయంత్రం 5 గంటల నుండి ఆడిటోరియంలో చాలా వెంకటేశ్వరరావు గారి 51వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 16వ తారీఖు ఆదివారం నాడు మున్సిపల్ పార్కు నందు సందర్శకులకి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ ఆయన పాడిన మధుర గీతాలు, భక్తి గీతాలు, జానపద గీతాలు అన్నీ వినిపించి అందరినీ సంతోషపెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాము. ఘంటసాల గారు స్వాతంత్ర సమరయోధుడు. చాలా లేని కుటుంబం నుంచి చాలా కష్టపడి ఎండనక, వాననక, పగలనక, రేయనక పైకి వచ్చిన మనిషి. కృష్ణా జిల్లా వాసి ఘంటసాల గారి 51వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 16వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మన మున్సిపల్ పార్కులో ఆయన పాటలు పాడిన అన్నీ మనకి అందరికీ వినిపించడం జరుగుతుంది. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎదుట జనరల్ స్టోర్ షాపు విద్యుదాఘాతంతో పూర్తిగా దగ్ధమైంది. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎదుట జనరల్ స్టోర్ షాపు విద్యుద్ఘాతంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో షాపు పూర్తిగా దగ్ధం కావడంతో సుమారు 10 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి లోగిశెట్టి వెంకటస్వామి తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి జరిగిన నష్టం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దాతలు ఇతోధికంగా బాధితులను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. నా పేరు శివపార్వతి అండి. మాది గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగుండా షాపు. రాత్రి షార్ట్ సర్క్యూట్ అయింది. షాప్ మొత్తం కాలిపోయింది. 10 లక్షల పైన సరుకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లు మొత్తం అసలు ఏమీ పనికి రాకుండా అయిపోయింది. ఐటమ్స్ మొత్తం ఏమీ లేవండి, అన్నీ ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన సరుకు అంతా ఉంటుంది, అంతా కాలిపోయింది, ఏమీ లేదు, మొత్తం కాలిపోయింది. రాత్రి 12ంటికి ఫోన్ చేశారు ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్లు, వచ్చేసరికి మొత్తం అంతా కాలిపోయిందండి. తెలీదండి, గతంలో ఒకసారి ఇట్లాగే కాల్చారు షాప్ని. ఆయన లేడు, ఆ పర్సన్ చనిపోయాడు. అప్పేవలేదని కాల్చాడు. ఇది షార్ట్ సర్క్యూట్ జరిగిందా, ఎవరన్నా చేశారనేది తెలియదు. కంప్లైంట్ పెడుతున్నాము. ఫైర్ ఇంజిన్ వచ్చి మొత్తం ఆర్పింది. 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందండి. మాకు ఏమీ లేదు, మొత్తం అంతా బూడిద పాలైపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుకుండా ఉన్న కూల్ డ్రింక్ షాపు కాలిపోవడం జరిగింది. దీని గురించి మన మచిలీపట్నం స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఇలా షాప్ ఇలాగే చిన్న విషయం మీద ఒక కుర్రాతను తగలబెట్టాడు. కాకపోతే మళ్ళీ అనుమానంగా ఉంది, ఎందుకని నమ్మించని కంప్లైంట్ ఇచ్చాం. అలాగే ఇప్పుడు మనకి బెరాకా మినిస్ట్రీస్ కిరణ్ పాల్ గారు తాలూకా వాళ్ళ కిరణ్ పాల్ గారు వచ్చి విజిట్ చేశారు. తోచినంత వరకు సాయం చేస్తానని మాట ఇచ్చారు. తప్పకుండా ఆయన రేపు కానీ ఎల్లుండి కానీ తీసుకొచ్చిస్తున్నారు. అలాగే మన మచిలీపట్నంలో ఉన్న ప్రజానీకాలందరూ కూడా, అలాగే మన ఆర్కే గారు కానీ, మినిస్టర్ కులరవీంద్ర గారు కానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.